కామాటిపుర ఇది ముంబైలోని ఒక ప్రసిద్ధి చెందిన ఒక ప్రాంతం. దీన్ని కామ్తీపుర అని కూడా పిలుస్తారు. భారతదేశంలోని ముంబైలో ప్రసిద్ధి చెందిన ఒక ప్రాంతం కామాటిపుర. 1795 తర్వాత ముంబైలోని పూర్వపు 7 ద్వీపాలను కలిపే కాలిబాటల నిర్మాణంతో ఇక్కడ మొదటిసారిగా జనావాసం ఏర్పడింది. మొదట్లో లాల్ బజార్ అని పిలువబడిన దీనికి దేశంలోని ఇతర ప్రాంతాల నుండి వచ్చిన కార్మికులు నుండి అయితే ఈ పేరు వచ్చింది. వీరు లైంగిక ప్రదేశాల్లో కూలీలుగా పనిచేసేవారు. కఠినమైన పోలీస్ అణచివేతలు 1990లో చివరిలో ఎయిడ్స్ వ్యాప్తి మరియు లైంగిక కార్మికులు ఈ వృత్తి నుండి తదనంతరం కామాటిపురం నుండి బయటకు వెళ్ళడానికి అక్కడ గవర్నమెంట్ అయితే సహాయపడింది. దీని కారణంగా ఈ ప్రాంతంలో లైంగిక కార్మికుల సంఖ్య తగ్గిపోయింది. అప్పటి నుంచి కామాటిపురాలో ఆధునీకరణ జరిగింది మరియు 2017 నాటికి కామాటిపురాలో 2000 కంటే తక్కువ లైంగిక కార్మికులు ఉన్నారు. రియల్ ఎస్టేట్ విస్తరణ కారణంగా వేశ్యాగృహాలు మొదట్లో ఆక్రమించిన 14 వీధులలో కేవలం 2 మాత్రమే పరిమితమయ్యాయి. 1992లో బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అనే ఒక సంస్థ 45,000 మంది వేశ్య వర్కర్లు ఉన్నట్లు నమోదు చేసింది. ఆ సంఖ్య 2009లో 1600 వరకు తగ్గింది మరియు 2018లో 500 వరకు తగ్గింది. రియల్ ఎస్టేట్ డెవలపర్లు అధిక విలువగల భూములను స్వాధీనం చేసుకోవడం వలన చాలామంది వేశ్య వర్కర్లు మహారాష్ట్రలోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు. 2018లో మహారాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతాన్ని కూల్చివేసి పునరాభివృద్ధి చేయడానికి టెండర్లను కోరింది. స్థానిక దుకాణాల మాదిరిగా కింది అంతస్తులు నేరుగా రోడ్డు వైపు తెరుచుకొని ఉంటాయి. వాటిలోని కింది పై గదులలో స్థానిక మహిళలు అటుగా వెళ్లే పురుషులను పిలుస్తూ ఉంటారు. ముంబైలోని కామాటిపుర నుంచి కుర్లాకు 40 నిమిషాల ప్రయాణం. కానీ ఆ ప్రయాణం కొందరికి తమ జీవితంలో రావచ్చు, రాకపోవచ్చు. కామాటిపుర నుంచి బయటపడి కుర్లాలోని క్రాంతి ఎన్జిఓకు చేరిన వారికి ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. క్రాంతి సంస్థ వేశ్యలకు పుట్టిన కుమార్తెలకు కొత్త జీవితం ఇవ్వడానికి పనిచేస్తూ ఉంటుంది. వారి కళలు సహకారం చేయడానికి వారికి రెక్కలను ఇస్తూ ఉంటుంది. వారు ఎదిగి వెళ్ళదలుచుకుంటే ఎంత దూరమైనా ఎగరనిస్తూ ఉంటుంది. 2009లో నేను క్రాంతి సంస్థను ప్రారంభించే వరకు ముంబైలోని కొన్ని ప్రభుత్వ సంస్థలు, ఎన్జిఓలు వేశ్యల సంతానానికి కొత్త జీవితం ఇచ్చే ప్రయత్నం చేశాయి. అయితే ఆ జీవితం పరిమితమైనది కాదు. వారికి మహా అయితే అప్పడాలు తయారు చేయడం, కుట్టు పని నేర్పించడం చేసేవారు. తర్వాత వారి బతుకు ఎక్కడి గొంగలి అక్కడే అన్నట్టు ఉండేది. ఆ ఆడపిల్లలు ఏ కళలు కంటే ఆ కళలకు తోడు ఇవ్వాలి అని అనుకున్నాను అంటుంది రాబినవ్ చౌరాసియా. అమెరికాలో పుట్టి పెరిగిన ఈ భారతీయురాలు అక్కడ మిలిటరీలో పనిచేసి అక్కడ లెస్బియన్ల పట్ల, గే పట్ల ఉన్న వివక్షను వ్యతిరేకించి ఉద్యోగం మానేసింది. నేరుగా ఇండియాకు వచ్చి వేశ్య వర్కర్ల కుమార్తెల కోసం పనిచేయడం మొదలుపెట్టింది. ముంబైలోని కుర్లాలో ఈమె స్థాపించిన సంస్థ తలుపులు 24 గంటలు తెరిచే ఉంటాయి. ఏ సమయంలోనైనా ఏ వేశ్యవాటిక నుంచి అయినా ఏ అమ్మాయి అయినా ఇక్కడికి రావచ్చు, తల దాచుకోవచ్చు. క్రాంతి సంస్థలో చేరిన ఆడపిల్లలకు చదువు ఉండదు. వారి ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికెట్లో ఉండవు. వారు 13 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉంటారు. వారిని ఏ స్కూల్లో అయినా చేర్పించవచ్చు, చేర్పించలేము కూడా. కనుక మా దగ్గర ఒక స్కూల్ అయితే మొదలుపెట్టాము. ఇది అందరికీ సమానమైన స్కూల్ కాదు. ఒక్కో అమ్మాయిని బట్టి ఆమెకు అవసరమయ్యే క్లాసులను డిజైన్ చేస్తూ ఉంటాము. ఒక అమ్మాయిని 7వ క్లాసు 3 సార్లు కూర్చోబెట్టామంటుంది రాబిన్ చౌరాసియా. 3 సార్లు ఫెయిల్ అయింది ఆమె. నా మిత్రుడు ఒకతను చెప్పాడు, ఆ అమ్మాయికి రాని పని చెప్పి ఎందుకు ఫెయిల్ అయ్యాననే భావన కలిగిస్తావు, వచ్చిన పని నేర్పించి పాస్ అయ్యానని అనుకోనివచ్చు కదా అని చెప్పాడు. ఈ ఫెయిల్ అయిన అమ్మాయి డ్రమ్స్ నేర్చుకుంది. ఇవాళ సంగీతం టీచర్గా చాలామంది పిల్లలకు సంతోషం పంచుతుంది. సక్సెస్కి నిజమైన అర్థం ఏమిటో నాకు తెలిసింది అంటుంది రాబిన్. క్రాంతిలో చేరిన ఆడపిల్లల్లో ఒక అమ్మాయి జుంబా డ్యాన్సర్ అయింది. ఒక అమ్మాయి యూనివర్సిటీలో చదువుకుంటుంది. ఇంకొక అమ్మాయి ఫ్లైట్ అటెండెంట్ కావాలి అనుకుంటుంది. ఒక అమ్మాయి కామాటిపురాలో స్కూల్ తెరవాలని అనుకుంటుంది. అందరూ అమ్మాయిలు చక్కటి ఇంగ్లీష్లో మాట్లాడడం నేర్చుకున్నారు. అన్నిటికీ మించి పెదాల మీద నిర్భయమైన నవ్వును నిలుపుకోవడం అయితే నేర్చుకున్నారు. క్రాంతిలో చేరిన ఆడపిల్లలు అందరూ అంతో ఇంతో థియేటర్ను కూడా నేర్చుకున్నారు. వీరంతా కలిసి లాల్ బత్తీ ఎక్స్ప్రెస్ అనే ఒక నాటకం తయారు చేశారు. లాల్ బత్తీ అంటే రెడ్ లైట్ అనే అర్థం. నాటకంలో ఈ ఆడపిల్లలలో తలా ఒక కంపార్ట్మెంట్గా మారిపోతారు. రెడ్ లైట్ ఎక్స్ప్రెస్ ఒక్కో స్టేషన్లో ఆగుతూ ఉంటుంది. ఒక్కో కంపార్ట్మెంట్ అంటే అమ్మాయి తన కథ చెబుతూ ఉంటుంది. ఆ కథలన్నీ వేశ్యల జీవితాలను, వారి పిల్లలను అర్థం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఢిల్లీ, ముంబైలోనే కాదు, న్యూయార్క్, లండన్లో కూడా ఈ అమ్మాయిలు వెళ్ళి ఆ నాటకాన్ని ప్రదర్శిస్తారు. లండన్లో నాటక ప్రదర్శనలో అక్కడి వేశ్యలను కలిసి వారి జీవితాలను పరిశీలించారు. పెద్ద తేడా అయితే ఏం లేదు, అందరం ఒక్కటే అనే అమ్మాయి చెప్పేసింది.
ఈ నాటకం జరుగుతున్నంతసేపు వెక్కి వెక్కి ఏడ్చే ప్రేక్షకులకు అయితే కొదవ అయితే ఉండదు. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు ఎక్కువ సంఖ్యలో లైంగిక కార్మికులు ఈ ప్రాంతానికి అయితే తరలివచ్చారు. ఇటీవలి దశాబ్దాల్లో పెద్ద సంఖ్యలో నేపాలీ మహిళలు మరియు బాలికలు కూడా ఈ జిల్లాలోకి అక్రమ రవాణా చేయబడ్డారు. భారత ప్రభుత్వ పాలనలో సంవత్సరాలు గడిచే కొద్దీ కామాతీపురాలో లైంగిక పరిశ్రమ అభివృద్ధి చెందుతూనే ఉంది. అక్రమ రవాణా మరియు ఆర్థిక పరిస్థితులు కూడా దేశంలోని వివిధ ప్రాంతాల నుండి మహిళలను అక్కడకు తీసుకుని వచ్చాయి. చివరికి ఇది ఆసియాలోని అతిపెద్ద లైంగిక జిల్లాగా మారింది. 1980వ సంవత్సరంలో ఆ సంవత్సరం చివరలో ఎయిడ్స్ వ్యాప్తి పెరగడం కామాతీపుర ఇక్కడ పరిశ్రమలు క్షీణతకు పాక్షికంగా కారణమయ్యాయి. వ్యాధి వ్యాప్తి చెందడంతో పోలీసులు వ్యభిచార గృహాలపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు మరియు వినియోగదారులు తగ్గిపోయారు. చాలామంది వేశ్య వర్కర్లు శివారు ప్రాంతాలకు లేదా ఇతర నగరాలకు వెళ్ళిపోయారు. 1992లో సుమారు 50,000 మంది వేశ్య వర్కర్లు ఉండగా వారి సంఖ్య 2,000 కంటే తక్కువకు తగ్గిపోయింది. ఈ ప్రాంతంలోని వేశ్య గృహాలు రద్దీగా ఉంటాయి. లైంగిక కార్యకర్తలు వినియోగదారులను ఎంచుకోవడానికి బయట వేచి ఉండి ఆపై అందుబాటులో ఉన్న మంచాన్ని అద్దెకు తీసుకుంటారు. ఆ ప్రాంతంలోని సుమారు 3,000 భవనాలు చాలా వరకు శిథిల వ్యవస్థలో ఉన్నాయి. సురక్షితమైన తాగునీరు మరియు పారిశుద్ధ్యం కూడా కొరతగా ఉన్నాయి. కొన్ని చారిత్రక ఆధారాలు సూచిస్తున్న దాని ప్రకారం కామాతీపురాలో సహా ముంబైలోని మురికివాడలు తర్వాత రెడ్ లైట్ ప్రాంతాలు ఏర్పడడానికి కారణం అక్కడ ఉన్నటువంటి భూసేకరణనే. పారిశ్రామిక నౌకాశ్రయం నగరం అభివృద్ధికి వీలు కల్పించడం కోసం స్థానిక ప్రజలను వారి వ్యవసాయ భూములు మరియు పశువుల క్షేత్రాల నుండి బలవంతంగా వెళ్ళగొట్టి ఇరుకైన పరిస్థితుల్లో నివసించేలా చేశారు. ప్రారంభ దశల్లో కొత్త మురికివాడల్లో పేరుకుపోయిన ప్రజలు పాక్షికంగా నిర్మాణ కాంట్రాక్టులపై ఆధారపడి జీవించేవారు. తర్వాత ఉద్యోగాలు లేకపోవడం వల్ల పురుషులు నిరుద్యోగులుగా మారడంతో జీవనోపాధి కోసం ఎక్కువ మంది మహిళలు లైంగిక వృత్తిలో పడిపోయారు. ఆ ప్రాంతంలో ముఠా కార్యకలాపాలు పెరిగాయి. 1970వ దశకంలో మరియు 80వ దశకంలో అక్కడ కామాతీపురంలోని బచ్చువాడి వద్దకు హాజీ మస్తాన్, కరీం లాలా మరియు దావూద్ ఇబ్రాహీం వంటి ముంబై అండర్ వరల్డ్ ముఠా నాయకులు తరచుగా వచ్చేవారు. 2005లో రాష్ట్ర వ్యాప్తంగా డ్యాన్స్ బార్లపై నిషేధించిన అక్కడ నిషేధం ఫలితంగా చాలామంది మాజీ మహిళా నృత్యకారులు జీవనోపాధి కోసం ముంబైలోని రెడ్ లైట్ జిల్లాలో అక్కడ వేశ్య వృత్తిని చేపట్టారు. 2005లో ముంబై వ్యాప్తంగా 5 స్టార్ హోటళ్ళు మరియు వ్యభిచార గృహాల్లో 1,00,000కు పైగా మంది అక్కడ వేశ్యలు పనిచేస్తూ ఉన్నారు. ఈ ప్రాంతంలో సుమారు 200 మంది కూడా అక్కడ మహిళలు బీడీ అంటే చేతితో చుట్టిన భారతీయ సిగరెట్లు వీటిని సిగరెట్లు చుట్టి జీవనం సాగించే ఒక చిన్న కుటీర పరిశ్రమ కూడా అక్కడ ఉంది. అక్కడ 200 మంది మహిళలు కూడా పనిచేస్తూ ఉన్నారు.